మనకే తిండి టికానా లేదంటే పక్కింటోళ్ళను బిర్యానీ పెడతాం రండి అని పిలిచినట్టే ఉన్నది ఆ పాకిస్తాన్ వాళ్ళ కథ. ఆ బంగ్లాదేశ్ వాళ్ళు లేనిపోని కథలు పడుతుంటే వాళ్లకు వీళ్ళు సపోర్ట్ చేస్తుర్రు. కానీ ఏం లాభం, ఆఖరికి అందరు కలిసి పాకిస్తాన్ వాళ్ళను చక్కగా చేసిర్రు, దారికి తెచ్చుకుర్రు. చూడుర్రి వాళ్ళ కథ ఎట్లున్నదో. ఇచ్చేటోడు కాదు, పూట పూటకు వచ్చేటోడు కాదు, కానీ నీకు నాకు దోస్తే అన్నాడట వెనకట్టుకోగడు. గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళ దోస్తి. తోటోడు తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అంటుండ్రు పాకిస్తాన్ వాళ్ళు. కానీ వాళ్ళ తిక్క సరి చేసిన రాత కలిసి బంగ్లాదేశ్ మీద ప్రేమతోని భారతదేశంతోని క్రికెట్ మ్యాచ్ ఆడమని బయలే గప్పాలు కొట్టిండ్రు. కానీ గా ఐసీసీ పెద్ద మనుషులు కూసబెట్టి గట్టిగా జాడిచ్చటాలకు అయ్యా బాంచన్ అన్నట్టు దారికి వచ్చిండ్రాట. తొలుత కండిషన్లు పెట్టిండ్రాట, గాని అవన్నీ ఏమి నడవవు, ఆడతారా ఆడరా అని కళ్ళు పెద్దగా చేసేటాలకు అట్లయితే అట్లనే గాని అన్నట్టు ఒప్పుకున్రాట. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఆట ఆడకపోయింటే మాత్రం లాస్ గట్టిగానే అయ్యేదట. అట్లనే పాకిస్తాన్ వాళ్లకు ఇక క్రికెట్ ఆటల ఇజ్జతి లేకుండానే పోయేది. అన్నిటికి మించి గోధుమ రొట్టెలకు గతి లేక ఏడుస్తాండ్రు పాకిస్తాన్ పబ్లిక్. ఖర్చులకు పైసలు లేక మేనువోలు మూతలెత్తుకపోతుండ్రు, అప్పుల పాలై ఆగమాగం అవుతుండ్రు. గిసోంటి ఆలల్లగా బంగ్లాదేశ్ వాళ్ళ కొరకు వచ్చే 4 రూపాయలు కూడా పోగొట్టుకుంటారా? మీరేం మనుషులే అని సొంత దేశం పబ్లిక్ కూడా పాకిస్తాన్ సర్కార్ వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. అందుకే అందరూ తిడతాన్రని ఇక భారతదేశంతో ఆట ఆడనికే సరే అని అన్నారట. 15వ తారీఖు నాడు శ్రీలంకలో భారత్ పాకిస్తాన్ నడుమ మ్యాచ్ ఉన్నది. ఏమైనా గట్టిగా చిలికితే గాని పాకిస్తాన్ వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు లేదు కదా అనుకుంటారు దునియా జనాలు.